చాలా ముఖ్యమైన చివరి అంశం స్వలింగ సంపర్కం, సూడోమి అని అంటారు. దీనిలోనే మీరు తీసుకోవచ్చు ఈ రోజుల్లో హోమోసెక్సువాలిటీ అని, ఎల్జిబిటి అని, ఇంకా వేరు వేరు పేరులతో ఏదైతే పాప కార్యాల్లో మునిగిపోతున్నారో ప్రజలు, దాని గురించి ఈ అంశం చాలా ముఖ్యమైనది. మరియు ఇలాంటి అంశాలను ఎక్కడెక్కడైతే యువతులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో వీటి యొక్క షార్ట్ క్లిప్స్లు చేసి ఈ ఆయతులు, హదీతులు ఇలాంటి విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ చేసి వారిని ఇలాంటి పాపాల నుండి అడ్డుకోవాలి. ఈ దుష్కార్యానికి పాల్పడింది మొట్టమొదటిసారిగా లూత్ అలైహిస్సలాం జాతి వారు. అల్లాహు తాలా వారి గురించి సూరత్ అన్కబూత్ ఆయత్ నంబర్ 29లో ఇలా తెలిపాడు. లూత్ అలైహిస్సలాం తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు, నిశ్చయంగా మీరు చాలా అశ్లీల కార్యం చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇటువంటి పని చేయలేదు. మా సబకకుం బిహా మిన్ అహదిన్ మినల్ ఆలమీన్. పూర్వకాలాల్లో ఎవరు కూడా ఇలాంటి చెడుకు పాల్పడలేదు. అదేమిటి? కామంతో మీరు పురుషుల వద్దకు పోతున్నారు, దారి దోపిడీలు చేస్తున్నారు, మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. సోదర మహాశయులారా, పురుషులతో కామవాంఛ తీర్చుకోవడం, స్త్రీలతో తీర్చుకునే ప్రయత్నం చేయడం, లేదా పురుషులతో వివాహం అని, స్త్రీలతో వివాహం అని ఈ రోజుల్లో ఏదైతే జరుగుతుందో, కొన్ని పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, యూరోప్ లాంటి చోట్ల దీన్ని చట్టబద్ధంగా చేయడం జరిగింది. ఇండియాలో కూడా దీనిని చట్టబద్ధంగా చేయాలన్నటువంటి పుకారా చాలా లేచింది. అయితే సోదర మహాశివులారా, వాస్తవానికి వారు మానవత్వానికే ఎంతో కలంకం, ఎంతో చెడు తీసుకొస్తున్నారు. ఈ పాపం చాలా చెడ్డది, దుష్టమైనది మరియు భయంకరమైనది కనుక దానికి పాల్పడిన వారిపై అల్లాహ్ 4 రకాల శిక్షలు పంపాడు. సోదర మహాశయులారా, గమనించండి. ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల జాతి వారు ప్రవక్తల్ని తిరస్కరించినందుకు అల్లాహ్ వారిపై శిక్ష పంపించాడు. సర్వసామాన్యంగా 1-2 శిక్షలు ఉండేవి. కొందరిని దీంట్లో తుఫాన్లో అల్లాహ్ తాలా ముంచేశాడు. అల్లాహ్ తాలా కొందరిని ఒక భయంకరమైన ధ్వని శబ్దం ద్వారా. కానీ ఇక్కడ ఈ లూత్ అలైహిస్సలాం జాతి వారిని నాశనం చేయడానికి 4 రకాల శిక్షలు వారిపై పంపాడు. అల్లాహు అక్బర్. అలాంటి ఏకంగా ఇన్ని శిక్షలు వేరే ఏ జాతిపై కూడా రాలేదు. ఏంటి? మొదటి శిక్ష, వారి కంటి చూపులను పోగొట్టాడు. అల్లాహ్ తాలా వారిని అందులుగా చేసేది. రెండవది, వారి పట్టణాన్ని, నగరాన్ని చాలా పైకి ఎత్తుకోవడం జరిగింది. ఆకాశంలో ఉన్న దైవదూతలు కూడా ఆ నగరం యొక్క కుక్కల శబ్దం విన్నారు అన్నటువంటి ఉల్లేఖనాలు కనబడతాయి. అక్కడి నుండి తల క్రిందులుగా చేశారు. అక్కడి నుండి తల క్రిందులుగా చేయడం జరిగింది. ఈ విధంగా పైకి ఎత్తుకొని మొత్తం ఉల్టా చేసి పడేయడం జరిగింది పూర్తి నగరాన్ని. అంతటి శిక్షకు అందరూ నాశనం అయిపోయారు కదా. కానీ అంతటితో పోకుండా దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళ వర్షం ఎడతెగకుండా కురిపించారు. మరియు వారిపై ఒక ప్రేలుడు, ఒక భయంకరమైన శబ్దం కూడా అల్లాహ్ తాలా పంపించారు. ఈ విధంగా 4 రకాల శిక్షలకు అల్లాహ్ తాలా వారిని గురి చేశారు. ఇక ఇహలోకంలో ఇలాంటి పాపాలకు పాల్పడే వారికి ఏమిటి శిక్ష? ఇలాంటి దుష్కార్యం తన ఇష్టంతో చేసిన వ్యక్తి మరియు చేయించుకున్న వ్యక్తి ఇద్దరిని కూడా ఖడ్గంతో హతమార్చాలన్న శిక్ష విధించింది ఇస్లాం ధర్మం. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
మన్ వజద్తుమూహు యఅమలు అమల కౌమి లూతిన్ ఫక్తులుల్ ఫాఇల వల్ మఫ్ఊల బి. లూత్ అలైహిస్సలాం జాతి వారు చేసినటువంటి దుష్కార్యం ఎవరైనా చేస్తూ మీరు పట్టుకుంటే ఆ దుశ్చేష్ట చేసిన వాడిని మరియు చేయించుకున్న వాడిని ఇద్దరిని కూడా హతమార్చండి. ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖన షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహ్ జామీలో ప్రస్తావించారు. 6565 హదీస్ నంబర్. పూర్వకాలాల్లో లేని మహమ్మారి, ప్లేగ్, ఎయిడ్స్ తదితర రోగాలు ఈ రోజుల్లో ప్రబలిపోతున్నాయి. అంటే ఇస్లాం ధర్మం విధించిన ఈ శిక్ష సమాజానికి ఎంత ప్రయోజనకరమో ఈ మాట మనకు అర్థమవుతుంది. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఈ శిక్ష ఎక్కడెక్కడైతే విధించడం జరుగుతుందో అలాంటి ప్రాంతాల్లో ఈ పాపం చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. మరెక్కడైతే ఇలాంటి శిక్షలు విధించకుండా ప్రభుత్వ పరంగా దానికి చట్టపరమైన సహాయం లభిస్తుందో ఆ దేశాల్లో రకరకాల రోగాలు మొదలవుతున్నాయి. సోదర మహాశివులారా, ఇప్పుడే కాదు ఈనాటి కంటే సుమారు 35-38 సంవత్సరాల క్రితమే అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ సిడిసి, ఆ సంస్థ వారు ఎంతో అధ్యయనం చేసి చాలా స్పష్టంగా తెలియజేసిన ఒక మాట ఏమిటంటే, మా ఈ అమెరికా, యూరప్ దేశాల్లో ఎయిడ్స్ అన్నది మొట్టమొదటిసారిగా ఏదైతే ప్రబలించినదో ఈ హోమోసెక్సువాలిటీ ద్వారానే. అంతేకాదు, వేరే రోగాల కంటే 400 రెట్లు ఎక్కువగా ఈ రోగం ఏదైతే వేగంగా ప్రజల్లో పాకుతుందో దానికి కూడా ఈ చెడు కార్యాలే కారణం. ఇకనైనా భయపడాలి. అల్లాహ్ ఇస్లాం ధర్మం లాంటి ఉత్తమ ధర్మం మనకిచ్చి మనకు ఏ ఆదేశాలు ఇచ్చాడో వాటిని పాటించి ఏ నిషేధాలు ఉన్నాయో వాటికి దూరం ఉండే ప్రయత్నం చేస్తే మన ఇహలోకం, పరలోకం అంతా కూడా సుఖంగా చాలా బాగుంటుంది. అల్లాహు తాలా అన్ని రకాల దుష్కార్యాల నుండి మనందరినీ దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి